అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. 2025 న్యూ ఇయర్ యుఎస్ కి భయంకరమైన షాక్ ఇచ్చింది. యుఎస్ ఫ్యూచర్ ఎంత దడదడలాడించేదిగా ఉంటుందో అని గడగడ వణికిపోయే ఎంట్రీని ఇచ్చింది 2025. ఇది జరగకూడనిది, ఇలా జరగడం ఎవరూ అంగీకరించకూడనిది, ఇది మనుషులు చేయకూడనిది, మానవత్వం ఉన్న మనుషులు అస్సలు చేయకూడనిది. కానీ ఇది జరిగింది. యుఎస్ గుండెలు గుబిల్లుమనేలా జరిగింది. ఇలా జరగకూడదు, ఇలా జరగడం ఎవరూ అంగీకరించకూడదు అని మనం మానవతా దృక్పథంతో అనుకున్నప్పటికీ యుఎస్ కి ఇలా రెండు దవడలు పగలకుండా ఎలా ఉంటాయి? నట్టింట్లో ఓ పామును గాని ఓ జాంబీని గాని పెంచుకుంటే ఏం జరుగుతుంది? దవడలు పగులుతాయి కదా అని మనం ఈ సందర్భంగా అనుకోకుండా ఉండలేం. యుఎస్లో ఒక మతోన్మాద జాంబీగాడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న ప్రజలను కారుతో గుద్ది 15 మందిని చంపేస్తే యుఎస్ దవడలు పగలడం గురించి మాట్లాడటం ఏమిటి అని అనుకోకండి. దీని గురించి తర్వాత చెప్తాను. ముందుగా అసలు ఏం జరిగింది? ఈ ఉగ్రవాద చర్య జరిపింది ఎవరు? ఎందుకు అలా చేశాడు? దీనిపైన యుఎస్ స్పందన ఏమిటి? ప్రపంచానికి ఇది ఎలా ప్రమాదకర సంకేతం అనే విషయాలను గురించి చెప్తాను. ఇది మొత్తం వినాల్సిన చూడాల్సిన వీడియో. సో వెంటనే ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. అమెరికాలోని న్యూ ఆర్లియన్స్ అనే నగరంలో ఈ అటాక్ జరిగింది. న్యూ ఆర్లియన్స్ లోని బార్బన్ స్ట్రీట్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఉదయం 3:15 అవుతూ ఉండగా పార్టిసిపెంట్ అంతా ఎవరి సంబరంలో వారు మునిగిపోయి ఉండగా వారు కలలో కూడా ఊహించని రీతిలో ఒక ట్రక్కు విపరీతమైన వేగంతో వచ్చి వారిని గుద్దేసింది. ఇలా అమాయకులపైన, సాధారణ ప్రజలపైన, ఉత్సవాలు జరుపుకునే ప్రజలపైన ఎవరు ఎక్కువగా దాడులు చేస్తారండి? ఈ మతోన్మాద ఉగ్రవాదులే చేస్తారు. అయితే యుఎస్ కి గన్ కల్చర్ కొత్త కాదు. ఎవడో ఒక ఉన్మాది కత్తో పిస్టలో తీసుకుని కనబడిన వారెవరైనా వారిపైకి దాడికి దిగడం అక్కడ రొటీన్గా జరుగుతూ ఉంటుంది. అందుకని మొన్న న్యూ ఆర్లియన్స్ లో జరిగిన ఈ సంఘటన గురించి కూడా మొదటి నిమిషాల్లో అలాగే అనుకున్నారు అంతా. కానీ ఇది ఉన్మాద దాడి కాదు, ఉగ్రవాద దాడి. ఇందుకు స్పష్టమైన ఆధారాలు కూడా తర్వాత లభించాయి. యుఎస్ అధ్యక్షుడు కూడా ఇది ఉగ్రవాద దాడి అంటూ ప్రకటించాడు. ఈ దాడికి పాల్పడిన వాడి పేరు షంసూద్ దిన్ బహర్ జబ్బర్. ఇతడి వయసు 42. ఇతని వివరాలలో అందరికీ ఆందోళన కలిగించేది ఏమిటి అంటే ఇతను ఒక వెటరన్ మిలిటరీ మ్యాన్. ఎస్, మిలిటరీలో చేసిన వ్యక్తి ఇతను. ఇప్పుడు అందరికీ భయాన్ని కలిగిస్తున్నది ఇదే. యుఎస్ మిలిటరీలో చేసిన వాడే ఒక ఇస్లామిక్ ఉగ్రవాదిగా మారాడంటే ఇలాంటి వాళ్ళు యుఎస్ మిలిటరీలో ఇంకా ఎందరు ఉండవచ్చు? ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో మిలిటరీలలో గాని, పోలీసు వ్యవస్థల్లో గాని, సీక్రెట్ ఏజెన్సీల్లో గాని, ఆరోగ్య వ్యవస్థల్లో, ఆర్థిక వ్యవస్థల్లో గాని ఇలాంటి వారు ఎందరు ఉండవచ్చు? వీరు ఇదే విధంగా రక్త పిశాచులైన జాంబీలలాగా మారితే, ఇలా అమాయక ప్రజలపైన దాడులకు దిగితే ఏమిటి పరిస్థితి? దేశాల భద్రతకు ఎంత ప్రమాదం ఇది అని అంతా ఇప్పుడు భయపడుతున్నారు. షంసూద్ దిన్ బహర్ జబ్బర్ 2002 నుండి 2010 వరకు యుఎస్ ఆర్మీ అండ్ ఆర్మీ రిజర్వులకు హ్యూమన్ రీసోర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పెషలిస్ట్ గా పనిచేశాడు. 2012లో ఆఫ్ఘనిస్తాన్కి వెళ్లి అక్కడ పనిచేశాడు. ఇతని గురించి తెలిసిన వారు అంటే బంధువులు, మిత్రులు, ఇరుగు పొరుగువారు, సహచరులు, తెలిసిన వారు ఇతను ఒక ఇస్లామిక్ రాడికల్ అంటే, ఉగ్రవాది అంటే, న్యూ ఆర్లియన్స్ లో ఈ విధంగా దారుణాన్ని చేసి 15 మందిని చంపి 35 మందిని గాయాలయ్యేలా చేశాడంటే నమ్మలేకపోతున్నారు. విచిత్రంగా చూస్తున్నారు. అరే, జబ్బరా? అతను చాలా ప్రశాంతంగా కనబడతాడు, క్రమశిక్షణతో విశ్వసించదగిన వ్యక్తిలా కనబడతాడు, దయార్థ హృదయం కలవాడిగా కనబడతాడు, తెలివైనవాడు, పరోపకారి అని కామెంట్స్ చేస్తూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎలా ఉంటారో వీరు చూశారా ఫ్రెండ్స్? తేనె బూసిన కత్తిలా, గొర్రె ముఖం పెట్టుకున్న క్రూరమైన హైనాలా మన మధ్యలోనే ఎలా ఉంటారో, మనకు అవసరమైనప్పుడు ఒక గ్లాసు మంచినీళ్లు ఇచ్చి మంచి పేరు కొట్టేసి ఆదమరిచి ఉన్నప్పుడు మన గొంతు కోసి అదే గ్లాసులో రక్తం పట్టుకుంటారు. ఇలాంటి వారు మన బెంగాల్లోనూ, బంగ్లాదేశ్లోనూ ఇంతకాలంగా తమతో పాటే జీవించిన పరమ సాధువులను ఎలా చంపుతున్నారో చూస్తున్నాం కదా. ఇలా ఉంటారు వీరు. అందుకే ప్రపంచం భయపడుతోంది. ప్రజలను కాపాడే రక్షణ శాఖలోనే ఇలాంటి క్రూర మృగాలు ఉంటే భవిష్యత్తు ఏమిటి అని. మాజీ మిలిటరీ మ్యాన్ అయిన ఈ జబ్బర్ 2 పెళ్లిళ్లు చేసుకున్నాడు. 2012లో మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆమె పేరు నకేడ్రా చార్లెమార్. తర్వాత షనీం చాంటిల్ అను స్త్రీని కూడా 2013లో పెళ్లి చేసుకుని 2016లోనే ఆమెకు కూడా విడాకులిచ్చాడు. ఇప్పుడు మరొక స్త్రీతో జీవించడం లేదని కూడా చెప్పలేం. ఈ 2 భార్యల వల్ల ఇతనికి 3 పిల్లలు ఉన్నారు. కానీ వారిని కూడా అతనితో అతని భార్యలు కలవనీయరు. ఇలా ఇతను
భార్యలతో గాని పిల్లలతో గాని కలిసి ఉండగలవాడు కాదని దీనివల్ల తెలుస్తోంది. ఇతనిపైన గతంలో రికార్డైన పెద్ద నేరాలేమీ లేవు, కానీ ఒక దొంగతనం కేసు, లైసెన్స్ లేక బండి నడిపిన కేసులు మాత్రం ఉన్నాయి. ఇతను సంఘటన జరిగిన రోజు ఫోర్డ్ F-150 లైటనింగ్ పికప్ ట్రక్ అను వెహికల్ ని తన దాడికి ఉపయోగించాడు. ఈ వెహికల్ ని టూరో కార్ షేరింగ్ యాప్ ద్వారా హ్యూస్టన్, టెక్సాస్లలోని ఒక వ్యక్తి నుండి రెంట్కు తీసుకున్నాడు. అయితే అమెరికాలో ఈ విధమైన ఉన్మాదులు అప్పుడప్పుడు హత్యలు చేస్తారు కదా, ఇది అలాంటిదేనేమో అని అనుకునేలోగానే అతడు డ్రైవ్ చేసిన ట్రక్ వెనక ISIS ఇస్లామిక్ స్టేట్ కి చెందిన జెండా, ఇంకా కొన్ని పేలుడు పదార్థాలు కనుగొనబడ్డాయి. ఇంకా అనుమానం ఏముంటుంది, డైరెక్ట్ గా ISIS జెండా కనబడ్డాక వాడు మామూలు వాడు ఎలా అవుతాడు? 100% వాడు ఉగ్రవాద జాంబీగాడే అవుతాడు గాని. అయితే పోలీసులు వాడిని అక్కడికక్కడే కాల్చి చంపారు. ట్రక్కు వచ్చి గుద్దిన తర్వాత డ్రైవర్ని కాల్చి చంపాల్సిన అవసరం ఏముంటుంది? ఉండదు కదా. అంటే ట్రక్ అదుపు తప్పి కూడా రావచ్చు కదా. మరి పోలీసులు ఎందుకు అతడిని స్పాట్లోనే వేసేశారు అంటే, అతడు సెలబ్రేషన్స్ లో ఉన్న జనాలని గుద్ది చంపిన తర్వాత ఓ రివాల్వర్ ని తీసుకుని కిందికి దూకి పోలీసులపైన కాల్పులు జరిపాడు. దాంతో పోలీసులు వాడిని అక్కడికక్కడే కుక్కను కాల్చినట్టు కాల్చి చంపక తప్పలేదు. ఒక US వెటరన్ మిలిటరీ మ్యాన్ ఇలాంటి మతోన్మాద ఉగ్రవాద కుక్కలాగా ఎలా మారాడు, ఇతడిని మతోన్మాద కుక్కలు ఎక్కడ కరిచాయి అన్న వివరాలు చూస్తే, ఇతడు ఆన్లైన్లుండే ఇలాంటి ఇన్స్పిరేషన్ ని పొందాడని, ISIS కి విధేయుడిగా తనంత తాను మారాడని తెలుస్తోంది. ఇతని సోషల్ మీడియా పోస్టులను చెక్ చేస్తే ఈ దాడికి ముందు ఇలా తనకు తాను ISIS కి విధేయుడినంటూ చేసిన పోస్టులు కనిపించాయి. అలాగే నాకు హత్యలు చేయాలని ఉంది అని కూడా పోస్ట్ చేసినట్టుగా కనబడుతోంది. పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న ఊచకోతకు నిరసనగాను, ఇస్లాంలో న్యూ ఇయర్ కి స్థానం లేదు కనుక న్యూ ఇయర్ ని నిషేధించినట్టుగా కొన్ని ఇస్లామిక్ సంస్థల నుండి మీడియాలో పోస్టులు వచ్చాయి. సో వీడు ఈ న్యూ ఇయర్ వేడుకలను రక్తసిక్తం చేయడం ద్వారా తన నిరసనను తెలిపాడు అని అనుకోవచ్చు. లేదా పాలస్తీనా, గాజా ప్రజలను గురించి వారికి మద్దతుగా ఇలా చేశాడు అని కూడా అనుకోవచ్చు. లేదా దీని వెనక చాలా పెద్ద కుట్ర కూడా ఉండి ఉండవచ్చు. ఏది ఏమైనా వీరు ఇలా సాధారణ ప్రజలనే టార్గెట్ చేస్తూ ఉంటారు. వీరు ఇలా దాడులకు వాహనాలను ఎందుకు ఉపయోగిస్తున్నారు అంటే, అల్లా యొక్క శత్రువులను అణచడానికి వాహనాలను ఉపయోగించండి అని 2010లో ఆల్ ఖైదా తన అనుచరులకు పిలుపునిచ్చింది. ఆ తర్వాత ISIS కూడా ఇదే విధంగా ఓపెన్గా పిలిపించింది. వెహికల్తో రోడ్డుపైన వెళుతున్న వారిని గుద్ది చంపి చంకలు గుద్దుకోవడం చాలా సులభం కదా. అయితే మొన్న బుధవారం నాడు లాస్ వేగాస్లో డొనాల్డ్ ట్రంప్కు చెందిన హోటల్ సమీపంలో ఒక టెస్లా సైబర్ ట్రక్ పేలుడు జరిగింది. ఆ ట్రక్కులో గ్యాస్ అండ్ ఆయిల్ క్యాన్స్, కొన్ని క్రాకరీస్ ఉన్నాయి. అవి పేలి అక్కడికక్కడే అందులోని డ్రైవర్ చనిపోయాడు. మరో 7 కూడా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత ఇప్పుడు న్యూ ఆర్లియన్స్లో ఈ సంఘటన జరిగింది. మరి ఈ రెండింటికి మధ్య ఏమైనా లింకు ఉందా అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ దారుణ సంఘటన పైన ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ దర్యాప్తు చురుకుగా జరుగుతోంది. ఎవరు ఒక నిర్ధారణకు వెంటనే రావద్దు దీని గురించి అన్నాడు. ఇంకా న్యూ ఆర్లియన్స్ గొప్ప చరిత్ర గలది, సంస్కృతి గలది. ఇది ప్రపంచం అంతటికీ తెలుసు. అందుకే ఇక్కడ సెలబ్రేషన్స్ ఇంత పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఈ దాడి వల్ల న్యూ ఆర్లియన్స్ ఓడిపోదు. ఇది ఎల్లప్పుడూ ప్రకాశిస్తుంది. అమెరికాకి అన్ని దేశాల ప్రజలు, ప్రాంతాల ప్రజలు వస్తూ ఉంటారు. అమెరికా అందరినీ ఒకే రకంగా ఆదరిస్తుంది అన్నాడు. ఇదైతే గొప్ప విషయమే. అందరినీ ఆదరించడం చాలా గొప్ప విషయం, ఉదార భావనే. కానీ దీనివల్ల చాలా దేశాలు ఇస్లామిక్ మతోన్మాదులతో నిండిపోతున్నాయి. ఈ మతోన్మాదులను కూడా ఉదారంగా ఆదరిస్తే వారు ఎవరి ఉదారతని అర్థం చేసుకోరు. వారు కేవలం తమ మతోన్మాద ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించడం కోసమే పనిచేస్తూ ఉంటారు. ఆశ్రయం ఇచ్చిన వారిని కూడా అంతే నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. మొన్న 20వ తేదీనే కదా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న ప్రజలపైకి జర్మనీలో SUVని దూకించి 5 చంపి 235 మందిని గాయాల పాలు చేశారు. ఇక ఉదారంగా ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు అదే జరుగుతోంది. వీడియో మొదట్లో చెప్పాను కదా, అమెరికా దవడలు పగలడం గురించి తర్వాత చెప్తాను అని. ఎందుకు అంటే US లోనూ కెనడాల్లోనూ ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారు. పన్ను లాంటి వారు తప్పించుకుని అక్కడ ఉన్నారు. వారిని అప్పగించమని అడుగుతోంది భారత్. కానీ US ఏమంటోంది? ఖలిస్తాన్ అనటం వారి భావస్వేచ్ఛ, మేమెందుకు వారిని పట్టిస్తాం అంటోంది. మా పౌరులు వారు అంటోంది.
ఇందుకే దవడలు పగులుతాయి అన్నాను. ఇలా అన్ని దేశాల నుండి ఉగ్రభూతాలను జాంబీగాలను పోగేసుకుని అది వారి భావస్వేచ్ఛ అని ఉండనిస్తే వారు ఏం చేస్తారు? ఆ ఉగ్రభూతాలకు వచ్చిన పని ఒక్కటే, ఉగ్రదాడులు చేయడం. వారికి ఈ దేశం ఆ దేశం అన్న తేడా ఉండదు. ఏ దేశం పైనైనా చేస్తారు. చేయడానికి ఏదీ దొరక్కపోతే తన ఇంటిపైన తానే చేసుకుంటాడు. అందుకే ఉగ్రవాద జాంబీగాళ్ల పట్ల ఉదారతను చూపించకూడదు. మరి మా దేశం అందరికీ ఆశ్రయం ఇస్తుంది, ఈ జాంబీగాళ్లకు కూడా ఇస్తుంది అంటే ఇలాగే దవడలు పగులుతాయి. మొదట జర్మనీలో, తర్వాత లాస్ వెగాస్లో, ఇప్పుడు న్యూ ఆర్లియన్స్లో వెహికల్ ని ప్రయోగించి ఈ దాడులు జరిగాయి. బహుశా ఈ ఇస్లామిక్ ఉగ్రవాదులు ఇలా వెహికల్ దాడులు అనే స్ట్రాటజీకి ఇప్పుడు వచ్చి ఉంటారు. మరి ఇలాంటివి ఇంకా ఎక్కడెక్కడ వీరు ప్లాన్ చేశారో, ఏ దేశాలలో ప్లాన్ చేశారో. ఈ ఉగ్రవాద జాంబీలతో తలనొప్పి ఉన్న దేశాలు ఈ విషయంగా ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. తమ ఇంటెలిజెన్స్ ని 4 రెట్లు పెంచుకోవాల్సి ఉంది. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.